హలో ఫ్రెండ్స్, ఈరోజు మీ ముందుకు ఒక కొత్త రెసిపీ తోటి వచ్చేసాను. అది జొన్న పిండి వాడప్పాలు. ఇది బ్రేక్ఫాస్ట్ రెసిపీ. ముందుగా ఒక బౌల్లో ఒక కప్పు జొన్న పిండిని తీసుకోవాలి. తర్వాత దాంట్లో తగినంత ఉప్పు వేసి కలుపుకోవాలి. తర్వాత ఒక టీ స్పూన్ జీలకర్ర వేసి కలుపుకోవాలి. చాలా టేస్టీగా ఉంటాయి. ఈ జొన్న పిండిలో ఒక టేబుల్ స్పూన్ శనగపిండి, ఒక టేబుల్ స్పూన్ గోధుమ పిండి, ఒక టేబుల్ స్పూన్ బియ్యం పిండి వేసుకొని బాగా కలుపుకొని ఈ విధంగా నీళ్ళని చిలకరించుకుంటూ కలుపుకోవాలి. ఇది పూరి ముద్ద కంటే కొంచెం సాఫ్ట్గా ఉండాలి. ఈ విధంగా టెస్ట్ చేసి చూసుకోవచ్చు. ఈ విధంగా ఉంటే ఇంత సాఫ్ట్గా ఉండాలి. తర్వాత వీటిని చిన్న చిన్న ముద్దలుగా చేసుకొని పూరీ ప్రెస్లో పెట్టి ఒత్తుకోవాలి. తేలికగా ఒత్తాలండి. గట్టిగా ఒత్తారంటే పల్సగా వస్తాయి, చెక్కల్లాగా అయిపోతాయి వేయించేసరికి. కాబట్టి ఈ విధంగా ఒత్తుకొని మధ్యలో హోల్ వేసుకోవాలి. ఈ మాత్రం మందం ఉండాలండి, అంత మందం ఉండాలి. తర్వాత స్టవ్ వెలిగించి కడాయి పెట్టి డీప్ ఫ్రైకి కావలసినంత నూనెను వేసుకోవాలి. ఈ నూనె కాగిన తర్వాత అది కాగిందో లేదో టెస్ట్ చేసుకొని ఒక్కొక్క వాడప్పాను వేసుకుంటూ కాల్చుకోవాలి. ఒకటేసారి 2, 3 అలా వేయకూడదు, వేస్తే అంటుకుపోతాయి. కాబట్టి ఒక్కొక్క వాడప్పాను వేసుకుంటూ కాల్చుకోవాలి. ఈ విధంగా పొంగుతాయి. వీటిని గోల్డెన్ బ్రౌన్ వచ్చేంత వరకు కాల్చుకోవాలి. ఈ కలర్ రావాలి, అప్పుడే అవి బాగుంటాయి. వాటిని వేరొక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. ఈ విధంగా ఒక్కొక్క వాడప్పాను కాల్చుకుంటూ మొత్తం అన్ని వాడప్పాలని కాల్చుకోవాలి. ఇప్పుడు దీనిలోకి కారాన్ని రెడీ చేసుకుందాం. 1.5 కప్పు క్యాబేజీ ముక్కలుగా కట్ చేసుకోవాలి. తగినంత ఉప్పు, తగినంత కొద్దిగా చింతపండు వేసుకోవాలి, ఎక్కువ వేసుకోకూడదు. 6-7 మిరపకాయలు, ఎండు మిరపకాయలు, కొద్దిగా బెల్లము, చిన్న కప్పంతా కొబ్బరి పలుకులు. ముందుగా స్టవ్ వెలిగించి కడాయి పెట్టి దాంట్లో ఒక టీ స్పూన్ నూనె వేసుకోవాలి. వేసుకున్న తర్వాత ఈ క్యాబేజీ ముక్కల్ని వేసుకొని బాగా వేయించుకోవాలి. కొద్దిగా ఉప్పు వేసి మూత పెట్టి మగ్గించుకోవాలి. ఈ విధంగా కొద్దిగా బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి. తర్వాత మిక్సీ జార్ని తీసుకొని కొబ్బరి పలుకులు, తగినంత ఉప్పు, ఎండుమిరపకాయలు, రుచికి సరిపడా బెల్లం, మనం ముందుగా నానబెట్టుకున్న చింతపండును వేసి బాగా గ్రైండ్ చేయాలి. ఇప్పుడు మనం ముందుగా వేయించి ఉంచుకున్న ఈ క్యాబేజీ ముక్కల్ని కూడా వేసుకొని కచ్చా పచ్చాగా గ్రైండ్ చేసుకోవాలి. వాడప్పాల్లోకి కారం రెడీ అయిపోయింది. ఉల్లిపాయ తినేవాళ్ళు ఈ క్యాబేజీ స్థానంలో 1.5 కప్పు ఉల్లిపాయని కట్ చేసుకొని పచ్చివే కచ్చా పచ్చాగా గ్రైండ్ చేసుకోవాలి. అంతేనండి, ఇంకా సర్వ్ చేసుకోవడమే. మీకు గనక ఈ రెసిపీ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి.